హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మణి ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, 2 డేస్లోని మనకి ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందండి. ముక్కోటి ఏకాదశి అని అంటేనే మనందరికీ యాక్చువల్లీ ఆ రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున తొందరగా లేచి మన దేవుడికి పూజ చేసుకొని అలాంటివి చేస్తాము. ఎస్పెషల్లీ ఆన్ దట్ డే మనం పాజిటివ్ వైబ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ భద్రాచలం అండి, ముక్కోటి ఏకాదశి అంటేనే నాకు గుర్తుకొచ్చిందల్లా భద్రాచలం అండి. భద్రాచలం అంటేనే ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఒక ఆల్మోస్ట్ 10 days ఫెస్టివల్ కింద చేస్తారండి. ఇది ఒక పండగలాగా ఇక్కడ. సో అంత 10 days చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీకు ఈ వీడియో అనేది నేను షూట్ చేసి అందరికీ షేర్ చేయాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఐడియా ఉండే. అది ఈ రోజుకి కుదిరింది. బట్ 10 days నుంచి నేను మీకు అప్లోడ్ చేయలేకపోయానండి, బికాజ్ ఆఫ్ హెల్త్ ఇస్ నాట్ సపోజ్డ్ వెల్. ఎనీవే 3 days బిఫోర్ నుంచి అయినా మీకు అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. బిఫోర్ దట్ ఈ రోజు వచ్చేసేసి ఇది భద్రాచలంలోని జరిగిందండి సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం నిజంగా చూసి తరించడం, అది ఎక్కడి నుంచి అయితే ఏముందండి, లైవ్లో అయితే ఏముంది, ఫోన్లో అయితే ఏముంది, చూడడం మన అదృష్టం. మనకన్నా అదృష్టం ఇంకా అంతుపట్టలేని ఆనందం. ఐఎమ్ సో బ్లెస్డ్ ఈ సీతారాముల కళ్యాణం చూస్తున్నందుకు. హోప్ నాతో పాటు నేను ఒక్కదానేనా, మీరు కూడా ఆ బ్లెస్సింగ్స్, హ్యాపీనెస్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు సీతారాముల కళ్యాణం అనేది జరిగిందండి భద్రాచలంలోని. అది నా ఆనందం వర్ణాతీతం. ఇది కరెక్టా కాదో తెలీదు, ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం క్షమించండి. హోప్ మీ అందరికీ ఈ సీతారాముల కళ్యాణం అనేది చూసి ఆనందించి ఆ బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. భద్రాచలంలోని 10 days అనేది జరుగుతుందని చెప్పాను. అది భద్రాచలం సైడ్. మరి మీ సైడు ముక్కోటి ఏకాదశి అనేది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో చెప్పండి, ఓకేనా? డెఫినెట్గా మీ ఒపీనియన్ అనేది ఐఎమ్ సో ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నేను అన్ని కామెంట్స్ అనేది చూస్తాను. మీ అందరికీ ఈ సీతారాముల కళ్యాణం అనేది చూసి అని అనుకుంటూ, హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. వీలైతే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, వీడియో లాస్ట్లో ఏదో చెప్తానన్నాం కదండి, హెల్త్ ఈజ్ వెల్త్ అండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ నా హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయక నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ.